तव स्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगो रमते चिरम् यो प्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ॐ शान्ति शान्ति शान्तिः। परमपिता परमात्मा ओम भूर्भुवः स्वः सर्वरक्षका प्राणाधारा दुःखहर्ता सुखप्रदाता प्रभु ओम ओम को వందనాలు ఋషులకు మహర్షులకు యోగులకు మునులకు గురువులకు ఆచార్యులకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రాణావ ప్రణామ ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా సుమిత్రులారా దుఃఖ నివారణ అభిలాషులారా ముక్షులారా ఆత్మ నిత్య బుద్ధ ముక్త స్వభావం నిత్యము బుద్ధము శుద్ధము ముక్తము త్రిగుణాతీతం గుణాలకు చాలా దూరం ప్రకృతికి దూరం ఆత్మ స్వభావముతో ముక్తం ముక్త స్వభావం ఆత్మ యొక్క స్వభావమే ముక్తిలో ఉండడం ముక్తం కావడం విముక్తం కావడం దుఃఖాలు లేకుండా బంధనాలు లేకుండా ఏ రోగాలు బాధలు లేకుండా ఉండాలనుకుంటుంది ఆత్మ ఆత్మ స్వభావం అది మర్చిపోయి నేను చేతనం అనే విషయం మర్చిపోయి నేను ఈ శరీరం నేను ఈ ఇంద్రియాలు నేను ఈ ఇల్లు ఈ పరివారం ఈ భూమి అంతా నేనే నేను అనే అదేమిటి నేను చేతనము నేను ఒక శక్తిని చైతన్య శక్తిని అనే విషయం మర్చిపోవడం జరిగింది అందుకే ఇన్ని కష్టాలు ఎన్ని బాధలు అసలు బంధనానికి కారణం ఇది
బంధనమే, నేను బంధనంలోనే ఉంటాను, బంధనం పోదు, బంధనమే శాశ్వతం అనే ఒక భ్రమలో ఉంటుంది ఆత్మ. అదే అవిద్య. నిజముక్తస్య బంధధ్వంస మాత్రం. త్రిగుణాతీతమైనటువంటి ఆత్మ, చేతనం, చైతన్య శక్తి అంటే ఆత్మ, దానికి ఈ బంధనం నాశనం కావాలి, నిజానికి బంధధ్వంసం కావాలి. స్వభావంతో త్రిగుణాతీతం, ప్రకృతికి దూరం, ప్రకృతికి భిన్నం, సర్వథా భిన్నం అటువంటి ఆత్మ బంధనం నాశనం కావాలి పూర్తిగా. ఎటువంటి బంధనం ఉండకూడదు, ఎటువంటి బాధ దుఃఖం ఉండకూడదు అని కోరుకుంటుంది. అది కావడమే నిజానికి అపవర్గం. నిజముక్తస్య బంధధ్వంస మాత్రం పరం. అదే పరం, అదే అపవర్గం, అదే పరమాగతి, పరంధామం. సాంఖ్య దర్శనంలో కపిల మహర్షి ప్రథమ అధ్యాయములో 51వ సూత్రం నిన్న చెప్పుకోవడం జరిగింది. నిజముక్తస్య బంధధ్వంస మాత్రం పరం. నిజముక్తస్య, నిజముక్తుని యొక్క, నిజముక్తుడెవరు? ఆత్మ. నిజంగా ముక్తుడు, వాస్తవంగా ముక్తుడు, స్వభావంతో ముక్తుడు ఆత్మ. అటువంటి ఆత్మ బంధ ధ్వంసం మాత్రం, మాత్రం అంటే ఏ మాత్రం లేకుండా బంధ ధ్వంసం అయిపోవాలి. బంధాన్ని అన్ని ధ్వంసం అయిపోవాలి, నాశనం అయిపోవాలి. దాన్ని ఏమంటారు? ఆ స్థితిని పరం అంటారు. అదే అపవర్గం. పరం అంటే అపవర్గం, పరంధామ, పరమాగతి. నా సమానత్వం. ఏని సమానత్వం? ఈ కర్మజన్య ఫలము, తర్వాత ఈ బంధధ్వంసం కావడానికి అయితే వివేకం అవసరం ఉందో, ఈ రెండు సమానం కాదు. బంధధ్వంసం కావడానికి బంధన కారణం ఏమిటి? మోక్షానికి కారణం ఏమిటి? మోక్షానికి కారణము నిజానికి వివేకము, జడచేతనముల యథార్థ స్థితి, యథార్థ జ్ఞానం కలగడమే. ఈ కర్మలు ఉన్నాయి, కర్మల కారణం మోక్షానికి అంటే అది కాదు. ఈ కామ్య కర్మలు కాదు, ఏ కర్మలు కాదు. దుఃఖాలతో దుఃఖాలు వస్తాయి. చలిలో ఉన్నప్పుడు చలి నీళ్ళతో స్నానం చేసినట్టుగా అని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ రెండు సమానం కాదు. కర్మజన్యము, వివేకజన్యము రెండు సమానం కాదు. నా సమానత్వం, రెండు సమానత. ఈ రెంట్లో సమానత లేదు. వివేకం అవసరం ఉంది. సమాధి ద్వారా చేతనం అచేతనం అర్థం కావాలి. జడాన్ని చేతనం అనుకోవడం, చేతనాన్ని చేయడం అనుకోవడం అవిద్య అవుతుంది. మిగతా సాధన, దృశ్య సాధన, లౌకిక సాధన కావచ్చు, వైదిక సాధన కావచ్చు, అవి మోక్షాన్ని ప్రసాదించేవు. మోక్షం లభించాలంటే, మోక్ష ప్రాప్తికి సమాధి ద్వారా మాత్రమే. సమాధి ద్వారా అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఈ పద్ధతిలోనే తన స్వరూపాన్ని అర్థం చేసుకుంటుంది. ప్రకృతి యొక్క స్వరూపం ఏమిటి? నా స్వరూపం ఏమిటి? ప్రకృతికి నాకు భిన్నం ఏమిటి? ఏవి భిన్నం ఉంది? తేడా ఏమిటి? ఇది అర్థమవుతుంది. వివేక స్థితిలో ఇదంతా జరుగుతుంది. అప్పుడు ఈ భోగం ఉండకూడదు, ప్రకృతి యొక్క భోగం ఉండకూడదు, ప్రకృతి యొక్క సంయోగం ఉండకూడదు. ద్రష్ట దృశ్యో సంయోగ హేతు తస్య హేతుర విద్య, యోగ దర్శనం చెప్పడం జరిగింది. ఈ ప్రకృతి పురుషుల సంయోగమే ఇదే సమస్య. దానికి కారణం తస్య హేతుర విద్య అని చెప్పడం జరిగింది యోగ దర్శనంలో స్పష్టంగా.
అది దూరం కావడానికి యోగాభ్యాసము, యోగ సాధన, ఈశ్వర ప్రణిధానం, ఈశ్వరోపాసన అవసరం ఉంటుంది. అప్పుడు ఆత్మలో ఉన్నటువంటి అవిద్య పోతుంది, బంధాలు నాశనం అయిపోతాయి. అలా బంధాల కారణం పోవడమే అదే పరమగతి, పరంధామం, అపవర్గం, మోక్షం. దీనికోసం ప్రయత్నం చేస్తుంటాం. ప్రతి ఆత్మ, ప్రతి జీవుడు ఈ ప్రయత్నం చేస్తుండడం జరుగుతుంది. అందుకే వివేక జ్ఞానం అవసరం. వివేక జ్ఞానమే సాధనం, అసలు సాధనం అది. కాబట్టి అపవర్గం కొరకు ఈ కర్మఫలము, ఈ వివేక జ్ఞానం రెండు సమానం కాదని చెప్పడానికి ఈ సూత్రం చెప్పడం జరిగింది. నిన్న చెప్పుకున్నాం. అయితే దీనికి ప్రమాణాలు ఏమిటి? మరి మనకి 25 మేయాలు ఉన్నాయి, ప్రమేయాలు ఉన్నాయి, 20 తత్వాలు ఉన్నాయి. మూల ప్రకృతి, మహతత్వం, అహంకారం, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, 5 తన్మాత్రలు, 5 పంచమహాభూతాలు, మొత్తం కలిపి 24, పురుష 25. 20 తత్వాల గురించి ఎలా తెలుసుకోవాలి అంటే నాకు జ్ఞానం కావాలి, జ్ఞాన సాధనాలు కావాలి. 20 తత్వాల యొక్క జ్ఞానం అవసరం, యథార్థ జ్ఞానం అవసరం, తత్వజ్ఞానం అవసరం. ఎలా? దానికి మానాలు ఏమిటి, ప్రమాణాలు ఏమిటి, సాధనాలు ఏమిటి, జ్ఞాన సాధనాలు ఏమిటి? ఆ విషయాన్ని కపిల మహర్షి సాంఖ్య దర్శనం ద్వారా ప్రథమోధ్యాయంలో 52వ సూత్రం, ప్రక్షిప్త సహితం అయితే 87వ సూత్రం ఇది. ద్వయోః ఏకతరస్య వా అపి అసన్నికృష్టార్థ పరిచ్ఛిత్తిః ప్రమా తత్ సాధకతమం యత్ తత్ త్రివిధం ప్రమాణం. ప్రమాణాలు త్రివిధం ప్రమాణం. ప్రమాణాలు 3 రకాలు. ఇక్కడ ప్రమా అంటే ఏమిటి చెప్పడం జరుగుతుంది. ప్రమ యొక్క నిర్వచనం చెప్పడం జరుగుతుంది. ద్వయోః ఏకతరస్య వా అపి అసన్నికృష్టార్థ పరిచ్ఛిత్తి ప్రమ అంటే ఇది. దేని ప్రమ అంటారు? ప్రమ అంటే జ్ఞానం. రెంటిలో ఏవి రెండు? ప్రకృతి, ఆత్మ. ప్రకృతి, ఆత్మ యొక్క వివేక జ్ఞానం కొరకు, లేదా ఏకతరస్య, అందులో ఏదో ఒకటి, ప్రకృతి కావచ్చు, ఆత్మ కావచ్చు, వాటి యొక్క యథార్థ జ్ఞానం కొరకు. అపి అంటే కూడా, పా అంటే లేదా. ప్రకృతి పురుషుల యథార్థ జ్ఞానం, వివేక జ్ఞానం కొరకు, వా లేదా ఏకతరస్య, ఇందులో ఏదో ఒకటి, ప్రకృతి లేదా పురుషుని యొక్క వివేక జ్ఞానం, యథార్థ స్థితి కొరకు. అసన్నికృష్ట అర్థ పరిచిత్తి అంటే తెలియని, ఇంతకుముందు గతములో తెలియని అయితే వస్తువులు ఉంటాయో, విషయాలు ఉంటాయో, వాటిని అవధాన కొరకు. అసన్నికృష్ట అంటే మనకి ఇంతవరకు మనకు సన్నికృష్టం కాలేదు, మన దగ్గర లేదు, ఆ జ్ఞానం లేదు. అజ్ఞాతం యొక్క ఆ వస్తువు, దాని యొక్క జ్ఞానం అర్థం కాలేదు, అది నిశ్చయం కావడమే అర్థపరిచిత్తి. అర్థం ఆ వస్తువు యొక్క, పదార్థం యొక్క పరిచిత్తి కావడం, దాంట్లో రహస్యం అర్థమైపోవడం. పరిచిత్ అంటే నిర్ణయం కావడం, నిశ్చయం కావడం, దాని పేరు ప్రమా. ఇక్కడ ప్ర అంటే ప్రకృష్టంగా, మా అంటే మానం, అంటే జ్ఞానం అని అర్థం వస్తుంది. మంచి జ్ఞానం. ప్రకృష్టమైన, మా అంటే మానం అంటే కొలత, తులమానం, కొలమానం అంటాం, దూరమానం. ప్రకృష్ట మానము, మంచి జ్ఞానము, బోధ. ప్రమా అంటే జ్ఞానం, సరైన జ్ఞానం, సరైన బోధను ప్రమా అంటారు. ద్వయోః ఏకతరస్య వాపి అసన్నికృష్ట అర్థ పరిచ్ఛిత్తి ప్రమా, ఇది ప్రమా. తత్ సాధకతమం, దాని యొక్క సాధనం ఏతుందో, అత్యంత సాధనం అన్నమాట. జ్ఞాన కొరకు ముఖ్యమైన ప్రధానమైనటువంటి ఏది సాధనం ఉందో, ఏదుందో తత్, అది త్రివిధం ప్రమాణం. అది 3 రకాల ప్రమాణాలు. ప్రమాణం అంటే
జ్ఞాన సాధనము, ప్రమ యొక్క సాధనము. ప్రమాణం అంటే జ్ఞాన సాధనము, ప్రమాకరణం కూడా అంటారు. ఈ విధంగా ప్రమా అంటే ఏమిటి, ప్రమాణం అంటే ఏమిటి, ఆ ప్రమాణాలు ఎన్ని రకాలు అనే విషయాన్ని ఈ సూత్రంలో కపిల మహర్షి చెప్పడం జరుగుతుంది. ద్వయోః ఏకతరస్య వా అపి అసన్నికృష్టార్థ పరిచ్ఛిత్తి ప్రమా. అది ప్రమాణం, అది ప్రమా. దాని యొక్క సాధకతమం ఏదైతే సాధన ఉందో, దాని సాధనం ప్రమ యొక్క అత్యంత సాధకం. అంటే మనకు ఈ జ్ఞానం కలగడానికి ఏదైతే ఉపయోగపడుతుందో, ఏదైతే ఉందో తత్ అది త్రివిధం, 3 విధాలు ప్రమాణము. ప్రమాణం 3 రకాలు అనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ప్రమా అంటే ప్రకృష్టమానము, అంటే మంచి జ్ఞానము, తత్వజ్ఞానం, యథార్థ జ్ఞానాన్ని ప్రమా అంటారు. దాని సాధనాన్ని ప్రమాణం అంటారు. ఇది అర్థం కాలేదు. ప్రకృష్టమానం ప్రమా, దాన్ని ప్రమితి కూడా అంటారు, బోధ కూడా అంటారు. ఆ విధంగా తెలుసుకునేవాడి పేరు ప్రమాత. తెలుసుకునే తత్వం ఏదైతే విషయం ఉంటుందో దాని పేరు ప్రమేయం అంటారు. మేయము, ప్రమేయాలు. ఈ ప్రమేయాల గురించి మనకు న్యాయ దర్శనంలో వస్తుంది. ప్రమాణ ప్రమేయ. ప్రమేయాలంటే మనం తెలుసుకుంటున్న తత్వాలు ఉంటాయి. అందులో ఆత్మ, ఈ శరీరం, ఇంద్రియాలు అన్నీ వస్తాయి. అక్కడ తత్వాలు 16 న్యాయ దర్శనంలో ఆరంభ సూత్రం అది. ప్రమాణ ప్రమేయం అని చెప్పేసి సంశయం. ఈ విధంగా అందులో ప్రమేయాల గురించి వస్తుంది. ప్రమాణము, ప్రమేయం. ఆ ప్రమేయాలు 12 ఉంటాయి అక్కడ. ఇక్కడ సాంఖ్య దర్శనంలో 25 తత్వాల గురించి తెలుసుకోవాలి. అది ప్రమేయము. ప్రమేయం అంటే తెలుసుకోవలసిన తత్వాలు. ప్రమేయము, ప్రమాణము, ప్రమాత, ప్రమా, ఈ శబ్దాలు గుర్తుంచుకోవాలి. ప్రమేయం అంటే తెలుసుకోవాల్సినటువంటి తత్వాలు, విషయాలు. ప్రమాత అంటే తెలుసుకునేవాడు. ప్రమా అంటే జ్ఞానము. ప్రమాణం అంటే జ్ఞాన సాధనం. ఈ విధంగా అయితే ఈ ప్రమాణాలన్నీ త్రివిధం, 3. ఆ 3 ఏమిటి? ప్రత్యక్ష, అనుమానం, ఆగమ లేదా శబ్ద ప్రమాణం అంటాం. యోగ దర్శనం కూడా ఈ మాట వచ్చింది వృత్తుల గురించి. ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతయ పంచవృత్తులు. వృత్తయ పంచతయ క్లిష్టా క్లిష్టా. అందులో ప్రమాణం వచ్చినప్పుడు ప్రత్యక్ష, అనుమాన, ఆగమయ అనేవి ఆ మాట కూడా వచ్చింది. ప్రమాణాలు 3. యోగ దర్శనం కూడా 3. ఇక్కడ కూడా సాంఖ్య దర్శనం కూడా 3 ప్రమాణాలు స్వీకరించడం జరిగింది. న్యాయ దర్శనంలో 4 కూడా వస్తాయి. ప్రత్యక్ష, అనుమాన, ఆగమ అని చెప్పేసి అక్కడ ఉపమానం కూడా వస్తుంది. అదే న్యాయ దర్శనంలో చివరిలో మళ్ళీ ఐతిహ్యం, అర్థాపత్తి, సంభవం, అభావం అని చెప్పేసి కూడా చేసుకోవడం జరిగింది. అక్కడ మొత్తం 8 ప్రమాణాలు, అష్ట ప్రమాణాల గురించి చెప్పడం జరిగింది న్యాయ దర్శనంలో. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే 3 ప్రమాణాలు ఉంటాయి. ఆ 3 ప్రమాణాల్లోనే అన్ని వచ్చేస్తాయి. మిగతావి ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఈ 3 ప్రమాణాలు అన్ని దాంట్లో అన్ని వచ్చేస్తాయి. 4 అయినా, 5 అయినా, 8 అయినా అన్ని కూడా దాంట్లోనే వచ్చేస్తాయి 3 ప్రమాణాలు అనే విషయాన్ని 53వ సూత్రం ద్వారా కపిల మహర్షి చెబుతున్నారు. తత్సిద్ధౌ సర్వసిద్ధే నా ఆధిక్య సిద్ధి. ఈ త్రివిధ ప్రమాణాలు అవుతున్నాయి, సరిపోతాయి. తత్సిద్ధౌ, ఇవి సిద్ధించినప్పుడు, ఈ సిద్ధిలో అంటే ఈ ప్రమాణాలు ఏది ఉన్నాయో ఇవి మనకు సిద్ధించినప్పుడు, అర్థమైనప్పుడు, వీటిని ప్రయోగించుకున్నప్పుడు సర్వసిద్ధే, అన్ని పదార్థాలు కూడా ఇందులో సిద్ధిస్తాయి. అలా సిద్ధించడం వలన పంచమ విభక్తి ఏకవచనం ఇది. సర్వసిద్ధే, సిద్ధి సిద్ధే. ఇలా సిద్ధించడం వలన అన్ని పదార్థాలు కూడా ఇందులోనే, దీని ద్వారానే, ఈ 3 ప్రమాణాల ద్వారానే సిద్ధిస్తాయి. అంటే 3 ప్రమాణాలు. ప్రమాణాలు అంటే జ్ఞాన సాధనాలు ఇవి. ప్రత్యక్ష, అనుమాన, శబ్దం లేదా ఆగమంటాం. ఈ ప్రత్యక్ష, అనుమాన, శబ్ద ప్రమాణాల ద్వారానే అన్ని సిద్ధిస్తాయి. అన్ని పదార్థాల యొక్క జ్ఞానం కలుగుతుంది. అలా కలగడం వలన సర్వసిద్ధే నా ఆధిక్య సిద్ధి. ఇంకా అవసరం లేదు. ఇక అధిక ప్రమాణాలు
వాటి యొక్క అవసరం లేదు. నా సర్వసిద్ధే నా ఆధిక్య సిద్ధి, ఇక ఆధిక్య సిద్ధి అవసరం లేదు. నా తత్సిద్ధౌ సర్వసిద్ధే నా ఆధిక్య సిద్ధి. ఈ విధంగా 3 ప్రమాణాలు సరిపోతాయి. ప్రమాణము, ప్రకృష్ట మనము, జ్ఞాన సాధనం. అంటే జ్ఞానము, ప్రమాణం అంటే జ్ఞాన సాధనం. 3. అయితే మిగతా ఉన్నాయి కదా, ఐతిహ్యము, తర్వాత అనుమానం అనుకున్నాము, ఐతిహ్యము, ఉపమానము, అర్థాపత్తి, సంభవం, అభావం. ఇవి ఎలా మరి అంటే శబ్ద ప్రమాణంలోనే ఐతిహ్యం వచ్చేస్తుంది. శబ్ద ప్రమాణాన్ని మనం ఆగమ ప్రమాణం కూడా అంటారు, ఆప్తవచనం కూడా అంటారు. అందులో ఈ ఐతిహ్యం వచ్చేస్తుంది, అనుమానంలో ఉపమానం వచ్చేస్తుంది, అర్థాపత్తిలో సంభవం, అభావం వచ్చేస్తుంది. ఆ విధంగా అదే కాకుండా సంకేతాల ద్వారా కూడా ఒకటి ఉంటుంది, ఒక ప్రమాణమే. సంకేతాలు, సైగలు చేస్తాం, సైగలు కూడా ప్రమాణమే. అది కూడా ఈ అర్థాపత్తిలో వచ్చేస్తుంది, అర్థం చేసుకోవడంలో ఉంటుంది అది. సంకేతాలను, సైగలను, అది వ్యవహారంలో దాన్ని నియత సంకేతం అంటారు. నియత సంకేతం అంటే మనం సైగల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ విషయాన్ని మనుస్మృతిలో కూడా చెప్పడం జరిగింది 12వ అధ్యాయంలో. ప్రత్యక్షం చ అనుమానం చ శాస్త్రం చ వివిధ ఆగమం త్రయం సువిదితం కార్యం ధర్మశుద్ధిం అభీప్సత. మనుస్మృతిలో కూడా 3 ప్రమాణాలు తీసుకోవడం జరిగింది. ప్రత్యక్షం చ అనుమానం చ శాస్త్రం చ వివిధం ఆగమం. ప్రత్యక్షం, అనుమానం, ఈ ఏది శాస్త్ర ప్రమాణం ఉందో, వేద ప్రమాణం, అది ఆగమ ప్రమాణం అంటాం. దాన్ని ఆప్త ఉపదేశం అంటాం, ఆప్తవచనం అంటాం, ఆప్త ప్రమాణం కూడా అంటారు. ఆగమ ప్రమాణం అన్నా, ఆప్త ప్రమాణం అన్నా, శబ్ద ప్రమాణం అన్న ఒకటే. ఈ విధంగా ప్రత్యక్ష అనుమాన ఈ శబ్ద ప్రమాణాలు సరిపోతాయి. అక్కడ ధర్మశుద్ధి అన్నారు, ధర్మాన్ని శుద్ధి అంటే జ్ఞాన శుద్ధి, జ్ఞానం తెలుసుకోవడానికి, జ్ఞానం కోరే ప్రయత్నం చేసేవారికి అభీప్సత. ఆ విధంగా మళ్ళీ సాంఖ్యకారికలు కూడా, ఈ సాంఖ్య దర్శనానికి సాంఖ్యకారిక ఒకటి ఉంది. అంటే సాంఖ్య దర్శనంలో అవసరమైన మధ్యమధ్యలో ఏదైనా సూత్రాలు అవసరం ఉంటే, విషయాలు అవసరం ఉంటే స్పష్టం చేయడానికి కారిక రాయడం జరిగింది. సాంఖ్య శాస్త్రం, తర్వాత సాంఖ్యకారిక 2 ఉంటాయి సాంఖ్య దర్శనం అర్థం చేసుకోవడానికి. సాంఖ్యకారికలో కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. దృష్టం, అనుమానం, ఆప్తవచనం అన్నారు. దృష్టం అంటే ప్రత్యక్ష ప్రమాణం, తర్వాత అనుమానం, ఆప్తవచనం. ఆప్తవచనం అంటే శబ్ద ప్రమాణం. ఈ విధంగా 3 ప్రమాణాలు ఉంటాయి. దృష్టం, అనుమానం, ఆప్తవచనం చ సర్వ ప్రమాణ సిద్ధత్వాత్. అన్ని ప్రమాణాలు ఎన్నో సిద్ధిస్తాయి, అంతర్భావం అయిపోతాయి, ఎన్నో కలిసిపోతాయి. అది కాకుండా ఇంకా చెప్తున్నారు సాంఖ్యకారికలో, త్రివిధం ప్రమాణం ఇష్టం, త్రివిధం ప్రమాణం ఇష్టం ప్రమేయ సిద్ధి ప్రమాణాత్ హి, ప్రమాణాద్ధి. దృష్టం, అనుమానం, ఆప్తవచనం చ సర్వ ప్రమాణ సిద్ధత్వాత్ త్రివిధం ప్రమాణమిష్టం ప్రమేయ సిద్ధి ప్రమాణాత్ హి. అంటే ప్రమాణాల ద్వారా మన ప్రమేయాలను, తత్వాలను తెలుసుకోవడానికి ఇది అవసరం. త్రివిధం ప్రమాణం ఇష్టం అంటే ఇక్కడ అవసరం. 20 తత్వాలు మన ప్రమేయాలు. 3 ప్రమాణాల ద్వారా అన్ని అర్థమవుతాయి. జ్ఞాన సాధనాలు 3 ఉంటే సరిపోతాయి. ప్రత్యక్షం ఉండాలి, అనుమానం ఉండాలి, శబ్ద ప్రమాణం. అందులోనే అన్ని వచ్చేస్తాయి. శబ్ద ప్రమాణంలోనే ఐతిహ్యం అవుతుంది, అనుమానంలోనే ఉపమానం అయిపోతుంది, అర్థాపత్తిలో సంభవాభావం, ఈ సైగలు కూడా అయిపోతాయి. ఈ విధంగా మనకు 3 ప్రమాణంలోనే అన్ని ప్రమాణాలు వచ్చేస్తాయి. శాస్త్రం చెప్పినటువంటి 8 ప్రమాణాలు, తర్వాత చివరికి మన సైగల ప్రమాణం ఒకటి, అది కూడా ప్రమాణం కింద తీసుకుంటే వ్యవహారంలో మనం నిత్య జీవితంలో చూస్తాం, సంకేతాలు, సైగలు కూడా ప్రమాణం కింద తీసుకోవడం జరిగింది. అయితే ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి? ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఆగమ లేదా శబ్ద ప్రమాణం.
ఈ విషయాన్ని మహర్షి దయానంద సరస్వతి గారు సత్యార్థ ప్రకాశంలో కూడా తీసుకోవడం జరిగింది. న్యాయదర్శన సూత్రాల ద్వారా స్పష్టం చేయడం జరిగింది. నిజానికి ఇది సత్యమా అసత్యమా తెలుసుకోవడానికి 5 పరీక్షలు ఉంటాయి. సత్యాసత్య నిర్ణయ పరీక్షలు. ఈశ్వనిక గుణకర్మ స్వభావాలు, తర్వాత వేదానుకూలంగా ఉంటే అది సత్యం. ఈశ్వనిక గుణకర్మ స్వభావాలకు వేదానికి విరుద్ధంగా ఉంటే అది అసత్యం. ఇది ఒక పరీక్ష అన్నమాట. ఎలా పరీక్ష చేసుకోవాలి, ఇది సత్యమా అసత్యమా ఎలా నిర్ణయం చేసుకోవాలంటే ఇది ఒక ఉపాయం. రెండో, సృష్టి క్రమానికి అనుకూలమైతే సత్యము, సృష్టి క్రమానికి విరుద్ధమైతే అది అసత్యం. ఇది రెండవది. మూడవది ఆప్తం, అంటే ధార్మికుడు, విద్వాంసుడు, సత్యవాది, నిష్కపటైనటువంటి ఎవరైతే ఉంటారో వారి యొక్క ఉపదేశం అది సత్యం. వారి అటువంటి ఆప్తుల యొక్క ఉపదేశానికి విరుద్ధమైతే అది అసత్యం. ఇది మూడవ నిర్ణయ పరీక్ష. నాలుగవది తన పవిత్ర ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు, రజోగుణ తమోగుణం యొక్క ప్రభావం లేనప్పుడు, విద్య ద్వారా విద్యకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ ఆత్మ స్వస్య ప్రియమాత్మన మనకు మనుస్మృతిలో కూడా చెప్పడం జరిగింది. ఏష ధర్మ సనాతన చతుర్విధం అని చెప్పేసి, వేద స్మృతి, తర్వాత సత్యపరాయణం, వేదము, స్మృతులు, ఆప్తులు, తర్వాత స్వస్యచ ప్రియమాత్మ తన యొక్క ఆత్మ కూడా. ఆత్మకు అనుకూలమైంది విద్యకు అనుకూలమైంది సత్యము, దానికి విరుద్ధమైంది అసత్యం. ఇక చివరికి 5వ సత్యాసత్య నిర్ణయ పరీక్షలో 8 ప్రమాణాలు తీసుకోవడం జరిగింది. మహర్షి దయానంద వారు సత్యార్థ ప్రకాశంలో 3వ సముల్లాసంలో స్పష్టంగా చెప్తున్నారు. 8 ప్రమాణం అని చెప్పేసి ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, ఐతిహ్యము, అర్థాపత్తి, సంభవము, అభావం అని చెప్పేసి 8 ప్రమాణాలు తీసుకోవడం జరిగింది. అందులో ప్రత్యక్షం అంటే ఏమిటి? న్యాయదర్శన సూత్రం ఆధారంగా చెప్పడం జరిగింది. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం, అవ్యపదేశం, అవ్యభిచారి, వ్యవసాయాత్మకం, ప్రత్యక్షం. ఇది ప్రత్యక్షం. ప్రత్యక్షం దేన్ని అంటారు? ఇంద్రియ అర్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం. ఇంద్రియాలు దాని అర్థాలు అంటే విషయాలు. కన్ను ఉంది, కన్నుకు రూపం దాని యొక్క విషయం. లేదా అక్కడ ఒక వస్తువు ఉంది, లేదా ఒక పువ్వు ఉంది, ఒక చెట్టు ఉంది, ఏదైనా ఒక పదార్థం ఉంది. అక్కడ కంటి ద్వారా చూస్తాం. కన్ను ఇంద్రియం, అర్థం అక్కడ ఉన్నటువంటి వస్తువు. సన్నికర్షోత్పన్నం కావాలి, సంబద్ధం కావాలి. కన్ను దాన్ని చూడాలి. చూసినప్పుడు ఏదైతే ఉత్పన్నం అవుతుందో జ్ఞానం, ఆ జ్ఞానం ఎలా ఉండాలంటే అవ్యపదేశం. కేవలం చెప్పుడు మాటలు కాకుండా, కేవలము శబ్దాలు కాకుండా, అంటే అక్షరాలతో చెప్పడం కాకుండా, ఉపదేశం అవి ఉపదేశం, అవి ఉపదేశం అవుతుంది. అవ్యపదేశం. ఉదాహరణకు నీళ్ళు అన్నాం అనుకోండి, నీళ్ళు అనే 2 అక్షరాలు కాదు. నీళ్ళ పదార్థం ఉండాలి, నిజంగా నీళ్లు ఉండాలి. ఉపదేశం కాకుండా అక్కడ వస్తు ఉండాలి, అవ్యపదేశం ఉండాలి. అవ్యభిచారి, చెడిపోకూడదు. రాత్రి చూస్తే అక్కడ మనిషిలాగా అనిపించింది, ఉదయం చూస్తే మైక్ మ్యూట్ అయింది గురుజీ. ఓం వినిపిస్తుందా ఇప్పుడు? ఓం వినిపిస్తుంది. ఓం. ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణం గురించి చెప్తున్నారు. ఇంద్రియ అర్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం, అవ్యపదేశం, అవ్యభిచారి,
వ్యవసాయాత్మకం, ప్రత్యక్షమని న్యాయదర్శన సూత్రం ఆధారంగా మహర్షి దయానంద సరస్వతి గారు సత్యార్ ప్రకాశంలో 3వ సముల్లాసంలో ప్రత్యక్ష ప్రమాణం గురించి వివరిస్తున్నారు. ఇంద్రియాలు, వస్తువులు దానికి సంబంధం కలగాలి. అలా ఇంద్రియాల వెనుక మనస్సు ఉంటుంది. ఆ మనస్సు మళ్ళీ బుద్ధికి చెప్తుంది, బుద్ధి నిర్ణయం చేస్తుంది, ఆ బుద్ధి ఆత్మకు చెప్తుంది, ఇది ఈ విషయం, ఇది ఈ వస్తువు. దాన్ని అంటారు ప్రత్యక్షం. అది ఆ ప్రత్యక్షము కేవలం మాటలు అక్షరాలు కాకుండా వస్తువు ఉండాలి అక్కడ. దాన్ని అవ్యపదేశం అంటారు. ఉపదేశం ఉండకూడదు, వస్తువు ఉండాలి. తర్వాత అవ్యభిచారం ఉండాలి, చెడిపోకూడదు. రాత్రి చూస్తే మనిషిలాగా అనిపించింది, ఉదయం చూస్తే ఒక స్తంభం, అలా ఉండకూడదు. వ్యభిచారి అంటే చెడిపోవడం, అవ్యభిచారం అంటే చెడకుండా ఉండాలి, జ్ఞానం అలాగే ఉండాలి. రాత్రి చూసింది, ఉదయం చూసింది, చీకట్లో చూసినా వెలుగులో చూసినా అదే ఉండాలి. వ్యవసాయాత్మకం ఉండాలి, నిశ్చయం ఉండాలి, ఇది ఇదే అని ఉండాలి. ఎడారిలో నీళ్ళని చూసినట్టు ఉండకూడదు, భ్రమలు ఉండకూడదు. దాన్ని అంటారు ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇదని చెప్పడం జరిగింది మహర్షి దయానంద వారు. ఎందుకంటే సత్యాసత్యాల నిర్ణయం చేసుకోవడానికి ఈ ప్రమాణాలు అవసరం. అది సత్యమా సత్యమా, దాని జ్ఞానం ఏమిటి, దాని యొక్క వస్తు స్థితి ఏమిటి, తత్వజ్ఞానం ఏమిటి తెలుస్తుంది ఈ ప్రమాణాల ద్వారా. ప్రమాణమే, ప్రమాణం అంటే జ్ఞాన సాధనం అని చెప్పుకున్నాం. తర్వాత అనుమానాలు 3 రకాలు. నిజానికి పొగను చూసి ఇక్కడ అగ్ని ఉందని తెలుసుకుంటాం, లేదా పిల్లలను చూసి తల్లిదండ్రులు ఉన్నారని తెలుసుకుంటాం. కారు మబ్బులు వచ్చినప్పుడు వర్షం కురుస్తుందని చెప్తాం. గతానుభవం ఉంటుంది దీని వెనుక. అనుమానం వెనుక గతానుభవం అంటే ప్రత్యక్ష అనుభవం ఒకటి ఉంటుంది. ప్రత్యక్ష అనుభవం లేకుండా చెప్పలేం. ప్రత్యక్షమే పునాదిగా ఉంటుంది అనుమానం. దాన్ని న్యాయదర్శన సూత్రం ద్వారా మహర్షి దయానంద వారు చెప్తున్నారు. అథ తత్పూర్వకం త్రివిధం అనుమానం. ఈ 3 రకాల అనుమానం ఉంటుంది. తత్పూర్వకం అంటే అంటే ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం పూర్వకంగా, ముందు ప్రత్యక్ష ప్రమాణం ఉంటుంది, తత్పూర్వకం. తర్వాత ఈ అనుమానాలు 3 రకాలు. త్రివిధం అనుమానం అయ్యేంటి? పూర్వవత్, శేషవత్, సామాన్యతో దృష్టం చ. పూర్వవత్ అంటే కారణాన్ని చూసి కార్యాన్ని చెప్పడం. దాని పూర్వతం అంటే మనం మేఘాలను చూసి వర్షం రాబోతుందని చెప్తాం. వివాహం జరుగుతుంది, వివాహం అయిన తర్వాత ఆ నూతన వధువులను ఆశీర్వదిస్తాం. ఏమనిపిస్తుంది? తర్వాత వీళ్ళకి సంతానం అవుతుందని చెప్తాం. సంతానం అవుతుందా కదా వేరే విషయం, కానీ ఉద్దేశం, వివాహం యొక్క ఉద్దేశం సంతానోత్పత్తి. కాబట్టి వీరి ద్వారా సంతానం ఉత్పత్తి అవుతుందని చెబుతాం. విద్యార్థి బాగా చదువుతున్నాడు, కష్టపడుతున్నాడు, అప్పుడేమంటాం? తప్పకుండా ఈ పిల్లవాడు పాస్ అవుతాడు, ఈ పిల్లవాడికి విద్య వస్తుంది అని మనం చెప్పగలుగుతాం. ఇది పూర్వవత్ అంటే కారణాన్ని చూసి కార్యాన్ని తెలుసుకోవడం పూర్వవత్, ఇది ఒక అనుమానం. అలాగే శేషవత్, ఇది ఒక అనుమానం. అనుమానం 3 రకాలు. శేషవత్ కార్యాన్ని చూసి, ఇప్పుడు ఇక్కడ కార్యాన్ని చూసి కారణం చెప్పడం. పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూసి తల్లిదండ్రులు ఉన్నారని చెప్పగలుగుతాం. అలాగే నది ప్రవహిస్తుంది, మురికి నీరు వస్తుంది, మట్టి నీళ్ళు వస్తున్నాయి, చెత్త కొట్టుకొస్తుంది, అప్పుడు పైన వర్షం కురిసింది, ఏదో జరిగింది అని తెలుస్తుంది. కార్యాన్ని చూసి కారణాన్ని అర్థం చేసుకుంటే అది శేషవత్ అవుతుంది. అలాగే సృష్టిని చూస్తాం, సృష్టిని చూసి కూడా దీనికి ఒక కారణం ఉంటుంది, సృష్టి కర్త కూడా ఉంటాడు అని చెప్పేసి మనం తెలుసుకోగలుగుతాం. ఇది అనుమానం. అలాగే సుఖ దుఃఖాలు ఉన్నాయి, సుఖ దుఃఖాలు అంటే చేసిన పాప పుణ్యాలు ఉన్నాయి అని అర్థమవుతుంది. ఇది శేషవత్ అన్నమాట. తర్వాత సామాన్యతో దృష్టం. ఒక వ్యక్తిని ఎక్కడో చూసినాం, ఇక్కడ కనిపిస్తున్నాడు అంటే స్థానాంతరం జరిగింది. నడుచుకుంటూ వచ్చినాడా, కారులో వచ్చినాడా వేరే విషయం, కానీ ఆ స్థానం నుంచి ఈ స్థానానికి వచ్చినాడు అని తెలుస్తుంది. ఇది సామాన్య విషయం, ఇది జరగకుండా ఏముండదు. ఇలా సామాన్య దృష్టిని సామాన్యంగా తెలుసుకునే విషయాలు ఉంటాయి. ఈ అనుమానాలు 3 రకాలు ఉంటాయి. ఈ విషయాన్ని న్యాయదర్శనంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మహర్షి దయానంద వారు 3వ సముల్లాసంలో సత్యాసత్య నిర్ణయ పరీక్షల్లో తీసుకోవడం జరిగింది. అక్కడ 8 ప్రమాణాలు ఒప్పుకోవడం జరిగింది, కానీ ఆ 8 ప్రమాణాలు కూడా మళ్ళీ 3 ప్రమాణాలు వచ్చేస్తాయని చెప్పేసి సాంఖ్య దర్శనంలో చెప్పడం జరుగుతుంది. తర్వాత ఉపమానం తీసుకుంటే దాన్ని శబ్ద ప్రమాణం అంటారు. ఈ విధంగా ఉపమానం కూడా దీంట్లో వచ్చేస్తాయని చెప్పడం జరిగింది. అనుమానం నిజానికి, కానీ ఇక్కడ ఉపమానం విడిగా తీసుకున్నారు న్యాయదర్శనంలో. మనకు ఇక్కడ శబ్ద ప్రమాణం తీసుకున్నారు.
కపిల మహర్షి. శబ్ద ప్రమాణం ఏంటి? వేదాల్లో ఉన్నది శబ్ద ప్రమాణం. దాన్ని ఆగమ ప్రమాణం కూడా అంటారు. వేదంలో వేదానుకూలంగా ఉన్నది, వేదానుకూల శాస్త్రంలో చెప్పింది శబ్ద ప్రమాణం. ప్రమాణం ఈ విధంగా 3 ప్రమాణాలు ముఖ్యం. మనకు 3 ప్రమాణాల ద్వారా అన్ని తెలిసిపోతాయి. కాబట్టి ఆ 3 ప్రమాణాలు సరిగా వాడుకొని ఈ 25 తత్వాల గురించి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు వివేక జ్ఞానం కలుగుతుంది. ఆ వివేక జ్ఞానం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది. మరొక విధానం లేదు, వేరే సాధనాలు లేవు. లౌకిక సాధనాల ద్వారా కానీ ఈ యజ్ఞయాగాలు కేవలం వాటి ద్వారా మాత్రమే మోక్షం లభించదు. అవి అవసరం, అవి సోపానాలు, అవి మెట్లు, అంతవరకే. కానీ అసలు మనకు మోక్షాన్ని ఇచ్చేది, ఈ బంధనాలను దూరం చేసేది, బాధలను దూరం చేసేది, దుఃఖాలను దూరం చేసేది వివేక జ్ఞానము. ఆ వివేక జ్ఞానం కావాలంటే ప్రమాణాలు కావాలి, జ్ఞాన సాధనాలు అవసరము. సాధనాలు లేకుండా మనం ఏం సాధించలేము అనే విషయం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ కపిల మహర్షి ప్రత్యక్ష ప్రమాణం గురించి వీరి మాటల్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఆ విషయాన్నే ప్రత్యక్ష ప్రమాణం గురించి కపిల మహర్షి చెప్తున్నారు 54వ సూత్రంలో. యత్ సంబద్ధం సత్ తదాకార ఉల్లేఖి విజ్ఞానం తత్ ప్రత్యక్షం. ప్రత్యక్షం అంటే ఇది అని చెప్తున్నారు. యత్ సంబద్ధం సత్, ఏ వస్తువుతో సంబద్ధం ఉంటుందో, ఇది ఒక వస్తువు తీసుకున్నాం, ఉదాహరణకు ఆవు అనుకోండి, ఆ గోవును చూస్తున్నాం, దాని సంబద్ధం ఏర్పడింది, అంటే సంబంధం దాంతో లింక్ కలిసింది. ఆ ఆవును చూసినప్పుడు మనకి ఏం తెలిసింది? తద్ ఆకార ఉల్లేఖి, ఆ వస్తువు యొక్క గ్రహణం జరుగుతుంది, అంటే దాని యొక్క ఆకారం ప్రకారం అంతా చూసి అదే ఆకారం లాగా మన లోపల ఒక జ్ఞానం కలుగుతుంది. ఇక్కడ గ్రహీత, గ్రహణం, గ్రాహ్యం. గ్రాహ్యం ఆవు అంటే గ్రహించవలసినది, గ్రహణం ఉంది మన కళ్ళు, గ్రహణం అంటే గ్రహణ సాధనం. తర్వాత గ్రహీత అంటే మనం చూస్తున్నాం ఆవును చూసినప్పుడు ఏం కలిగింది? ఏ జ్ఞానం కలిగింది? ఆ విధంగా అన్నమాట. దాని యొక్క సేమ్ దాంతో సమానమైనటువంటి ఇంకొకటి ఉంది. ఒక గుర్రం ఉందనుకోండి, ఆ గుర్రానికి గోవుకు భేదం కూడా తెలుస్తుంది మనకు. ఇది గుర్రము, ఇది గోవు. ఈ విధంగా స్పష్టమైనటువంటి జ్ఞానం కలగాలి. దాని పేరు ఇక్కడ విజ్ఞానం అని చెప్పడం జరిగింది. విజ్ఞానం అనే ఈ విశేష జ్ఞానం అనే ఈ శబ్దంతో మనకు న్యాయ దర్శనంలో చెప్పినటువంటి ఆ శబ్దాలన్నీ కూడా ఇక్కడ నీళ్ళు వచ్చేసినాయి. అవ్యపదేశం, అవ్యభిచారి, వ్యవసాయాత్మకం అనే ఆ 3 శబ్దాలు. అంటే నిశ్చయాత్మక జ్ఞానం ఉండాలి, చెడిపోని జ్ఞానం ఉండాలి, అవ్యభిచారి, అవ్యపదేశం ఉండాలి. మనం చూస్తూ ఉండాలి, చెప్పుడు మాటలు కాకుండా, శబ్దాలు కాకుండా. దాన్ని అంటారు ప్రత్యక్షం అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. విజ్ఞానం తత్ ప్రత్యక్షం. విజ్ఞానం విశేష జ్ఞానం ఉండాలి, స్పష్టమైన జ్ఞానం ఉండాలి. కన్ను, చెవులు, ముక్కు, ఈ చర్మము, నాలుక, వీటి ద్వారా మనం సంపర్కం చేసి తెలుసుకుంటాము. అప్పుడు దాని యొక్క ఆ వస్తు యొక్క ఆకారం అనేది మన అంతఃకరణంలో అది మనకు బోధ కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. దాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారని కపిల మహర్షి ప్రత్యక్ష ప్రమాణానికి ఈ విధంగా నిర్వచనం చెప్తున్నారు. యత్ సంబద్ధం, దేంతో సంబద్ధం అవుతుందో, సత్ దానిలాగా, తదాకార ఉల్లేఖిత్, తన ఆకారం ఉల్లేఖనం జరుగుతుంది, అంటే నిర్దేశం జరుగుతుంది. తన ఆకారం అది గ్రహణం అవుతుంది, అది గ్రహిస్తామన్నమాట. అది ఎటువంటి జ్ఞానము అంటే విజ్ఞానం, విశిష్ట జ్ఞానం ఉండాలి, విశేష జ్ఞానం ఉండాలి. అప్పుడు అంటారు దాన్ని తత్ ప్రత్యక్షం. ఇది ప్రత్యక్షం ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం ఈ విధంగా చెప్పడం జరిగింది. మరి ప్రత్యక్ష ప్రమాణం అని సరిపోతాయా? అనుమానం, శబ్దమైన ఇంకేమైనా ఉన్నాయా? ఈ ప్రత్యక్ష ప్రమాణం లేని మళ్ళీ ప్రత్యక్ష ప్రమాణం అంటే కేవలం చూస్తేనేనా? ఈనాటి నాస్తికులు, ఈ కమ్యూనిస్టులు వీళ్ళు అంటుంటారు, మా కళ్ళతో చూస్తేనే నమ్ముతాం, అది ప్రత్యక్షంగా ఉండాలి అంటారు. ప్రత్యక్షం అంటే ఏంటి అనే విషయాన్ని ఇంకా స్పష్టం చేస్తున్నారు. ప్రత్యక్షం ఒకటి రకం కాదు, 2 రకాలు ఉంటుంది. ఒకటేమో బాహ్య ఇంద్రియాల ద్వారా, ఈ
కళ్ళు, చెవులు, ముక్కు ద్వారా, చర్మం ద్వారా, నాలుక ద్వారా రుచి ఇవన్నీ తెలుసుకుంటాం. ఇది ప్రత్యక్షమే. కానీ ప్రత్యక్షంగా ఇంకొక ప్రత్యక్షం ఉంది. దాన్ని ఆభ్యంతర ప్రత్యక్షం అంటారు, దాన్ని అబాహ్య ప్రత్యక్షం అంటారు. అంటే ఆంతరిక ప్రత్యక్షం. దాన్ని అతీంద్రియ ప్రత్యక్షం అంటారు. ఇంద్రియాల ద్వారా కాదు, లోపల ఇంద్రియాల ద్వారా. లోపల ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటారు. అంటే ధ్యాన స్థితిలో యోగాభ్యాసం చేస్తూ యోగులు ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఈ వేదాలను కూడా అంతఃకరణంలో తెలుసుకొని చెప్పడం జరిగింది. అది కూడా ప్రత్యక్షమే. ఇది అర్థం కావాలి. ఒకవేళ మన ఇంద్రియాల ద్వారా ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అన్నప్పుడు ఇంద్రియాలు ఏమొస్తుంది? ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు అనుకోండి. జ్ఞానేంద్రియాలు 5, కానీ ఇంకొకటి ఉంది దాని వెనుక పనిచేసింది మనస్సు. మనస్సు కూడా ఇంద్రియమే కదా. ఉభయాత్మకం మన ఉభయేంద్రియం అది. మనస్సుతో కలిగే ఏవైతే ఉన్నాయో జ్ఞానం మనసు ద్వారా కలిగేవి, అది కూడా ప్రత్యక్షమే కదా. ఈ విషయం అర్థం చేసుకోవాలి. దాన్ని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి యోగుల యొక్క ప్రస్తావన తీసుకురావడం జరిగింది. యోగుల యొక్క ఏదైతే ధ్యానంలో తెలుసుకునే విషయాలు ఉంటే అది కూడా ప్రత్యక్షమే. అందుకే పరంపిత పరమాత్మ కూడా, భగవంతుడు కూడా ప్రత్యక్షమే అని చెప్పడం జరిగింది. అది సత్యార్థ ప్రకాశంలో 7వ సములాసంలో భగవంతుడు పరంపిత పరమాత్మ ప్రత్యక్షమా అప్రత్యక్షమా ప్రశ్న వస్తుంది. అక్కడ చెబుతారు మహర్షి దయానంద వారు, ప్రత్యక్షమే అంటారు. ఎలా ప్రత్యక్షము? నాకు తప్పుడు ఆలోచనలు వచ్చినప్పుడు, ఈ చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడు మనకు భయం, శంక, లజ్జ కలుగుతుంది. మంచి ఆలోచన వస్తే హర్షం, ఉల్లాసం, ఉత్సాహం వస్తుంది, ధైర్యం వస్తుంది. ఇవెవరు కల్పిస్తున్నారు? భగవంతుడు. అది ప్రత్యక్షం అంటాడు. అదే మానసిక విషయం. ఆకలి వేస్తుంది, ఏ కంటితో చెప్పలేము, ఏ కళ్ళతో రూపాన్ని చూపించలేము. చూడండి ఇది నా ఆకలి, ఈ రూపం, ఈ రంగం చెప్పలేము. ఆకలి ఎలా తెలుస్తుంది? చెవితో కాదు, ముక్కుతో కాదు, కన్నుతో కాదు, నాలుకతో కాదు. ఎలా తెలుస్తుంది? అది మనసుకే తెలుసు. నా ఆకలి నాకే తెలుసు. నొప్పులున్నాయి, దుఃఖం ఉంది, విషాదం ఉంది, అది నాకే తెలుసు. అంటే మనసుకు తెలుసు. మనస్సు ఒక ఇంద్రియం అనుకుంటే, ఒకవేళ మనకు ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం అనే న్యాయదర్శన సూత్రం ఆధారంగా మనసు కూడా ఇంద్రియం కాబట్టి అక్కడ ప్రత్యక్షమే. అంటే యోగుల యొక్క ధ్యాన స్థితిలో కలిగే ఏదైతే జ్ఞానం ఉందో అది కూడా ప్రత్యక్ష జ్ఞానమే అని చెప్తున్నారు కపిల మహర్షి 55వ సూత్రం ద్వారా. యోగినాం అబాహ్య ప్రత్యక్షత్వాత్ నా దోష. ప్రత్యక్షం అంటే అంతేనంటే కాదు. యోగుల యొక్క ఏదైతే అబాహ్య ప్రత్యక్షం ఉందో అది కూడా అబాహ్య ఆంతరిక అతీంద్రియ ప్రత్యక్షం ఉండడం వల్ల అది కూడా ఇక దోషం లేదు. ఏ దోషం లేదు? ప్రత్యక్షం అంటే ఇంతేనా, ఇంకేమైనా ఉందా? కాదు. ఇది కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది కూడా ప్రత్యక్షం అనడానికి ఇందులో దోషం లేదు, ఏ న్యూనత లేదు, ఏ కొరత లేదు అని స్పష్టం చేస్తున్నారు. యోగినాం, యోగుల యొక్క, యోగి యొక్క అబాహ్య ప్రత్యక్షత్వాత్, అబాహ్య ప్రత్యక్షం ఉండడం వలన దోషం లేదు. నా దోష, దోషం లేదు. ఇది ప్రత్యక్షం కాదనడానికి లేదు. ఇది అబాహ్యం, ఆంతరికం అన్నమాట. అంతఃకరణం ద్వారా తెలుస్తుంది. అంతఃకరణం ద్వారా కూడా ప్రత్యక్షమే. దీని ద్వారా ఏం తెలుస్తుంది? యోగులకు అతీత అనాగత జ్ఞానం కలుగుతుంది. వర్తమానం అంటే దూరంలో ఉన్నట్టు విషయం కూడా అర్థమైపోతుంది. సూక్ష్మ విషయాలు అర్థమైపోతాయి, సామాన్య విషయాలు అర్థమవుతాయి. సూక్ష్మ విషయాలు, సామాన్య విషయాలు, దూరం విషయాలు, దగ్గర విషయాలు, అతీతం అనాగతం. గతంలో గడిచిన విషయాలు తెలుస్తాయి, గత విషయాలు. అనాగతం అంటే భవిష్యత్తు విషయాలు తెలుస్తాయి. అందుకే జోష్యం చెప్పగలుగుతారు, జరగబోయేవి ఎలా జరగబోతుంది. ఉదాహరణకు మనకి ప్రపంచం చూసి మనకు తెలుస్తుంది కర్త ఉన్నాడు, దీనికి మూల కారణం ఉంది, ఉపాదాన కారణం ఉంది, మూల ప్రకృతి ఉంది అని చెప్పేసి మనం వెనక్కి వెళ్ళినాం. మొన్న పంచమహాభూతాల కారణం తన్మాత్రల కారణం అహంకారం, ఇంద్రియాలు, మనసున్న వీటి కారణం అహంకారం, అహంకారానికి కారణం మహతత్వం, దానికి కారణం మూల ప్రకృతి. ఈ విధంగా వెనక్కి ఈ వెనక్కి వెళ్తే ఏముంది తెలుస్తుంది? గతం తెలుస్తుంది. గతంలో ఏముంది? ఒక చపాతి ఉంది, రొట్టె ఉంది, దాన్ని చూసి ఇంతకుముందు పిండి ఉండేనని తెలుస్తుంది. గోడను చూస్తే ఏం తెలుస్తుంది? మనము తర్వాత ఒక ఇంజనీర్ గోడను చూస్తున్నాడు, మనం గోడను చూస్తాం, రంగులను చూస్తాం, ఆకారం చూస్తాం. అదే ఇంజనీర్ అయితే ఆ గోడల లోపల ఎలా ఉంది, పిల్లర్లు ఉన్నాయా లేవా, ఆ గోడ యొక్క స్థితి ఏమిటి, గోడలు ఎటువంటి ఇటుకలు ఉన్నాయి అవి చూస్తాడు అనమాట. అంటే కారణం చూస్తుంటాడు. గోడకు కారణం ఇటుకలు,
అంటే వాడు కనిపించే దాన్ని చూసుకుంటూ వెనక్కి చూస్తాడు అనమాట, గతాన్ని చూస్తాడు. ఆ విధంగా బుద్ధి ద్వారా అర్థమయ్యేది, అంతఃకరణం ద్వారా అర్థమయ్యేది అబాహ్య ప్రత్యక్షం, అతీంద్రియ ప్రత్యక్షం, దాన్ని ఆంతరిక ప్రత్యక్షం అంటారు. అతీంద్రియ శక్తులు అంటే ఇంద్రియాలకు సంబంధం లేకుండా అతీంద్రియ శక్తులు ఉంటాయి. యోగాభ్యాసం ద్వారా మనకు సిద్ధులు కూడా వస్తాయి, అంటే అవి కూడా ప్రత్యక్షమని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ప్రత్యక్షం అంటే ఏమిటి అని చెప్పడం జరిగింది. తర్వాత అదే విషయాన్ని ఇంకా మళ్ళీ చెప్తున్నారు. లీన వస్తు లబ్ధ అతిశయ సంబంధాత్ వా అదోషం. లీన వస్తు అంటే ఏంటి అంటే ఇక్కడ వెనక్కి వెళ్ళడం, లీనం అవుతుంది. పంచమహాభూతాలు ఎందులో లీనమవుతాయి? తన్మాత్రలు ఇక్కడ లీన వస్తువు. అలా లీన వస్తువు వెనక్కి వెళ్తే మూల ప్రకృతి, దాని పేరు లీన వస్తువు. ప్రళయంలో ఏది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతాయి, లీనమైపోతాయి. ఇక్కడ మూల ప్రకృతి పేరు లీన వస్తు లబ్ధ అతిశయ సంబంధాత్ వా, లేదంటే యోగుల యొక్క ఏతుందో ఈ విధంగా సూక్ష్మ తన్మాత్రలు ఏతుందో ఆ విధంగా వెనక్కి ఎలా తెలుసుకుంటారో అది దీని పేరు యోగజ శక్తి అన్నమాట. యోగ శక్తి ద్వారా తెలుస్తుంది. ఆ విషయాన్ని మళ్ళీ స్పష్టం చేస్తున్నారు. లీయతే కార్యం యస్మిన్ ఇది లీనం తన్మాత్ర ప్రకృతి పర్యంతం, మూల ప్రకృతి పర్యంతం వెనక్కి లీనమవుతూ ఉంటాయి. కాబట్టి తన్మాత్రల నుంచి మొదలుకొని, అంటే తన్మాత్రలు ఎందుకంటే పంచమహాభూతాలు అవి తన్మాత్రలు లీనమవుతాయి. ఇక లీనం కావడం ఆరంభం తన్మాత్ర నుంచి మొదలవుతుంది. తన్మాత్రలు లేదా ఇంద్రియాలు ఉన్నాయి మనకు, ఇంద్రియాలకు లీనం ఎక్కడైతాయి? అహంకారములు అవుతాయి. పంచమహాభూతాలు తన్మాత్రలు అవుతాయి. అంటే ముందు లీనమయ్యే వస్తువు తన్మాత్రలు అహంకారము, మహతత్వం, చివరికి మూల ప్రకృతి సత్వరతమ కణాల సామ్యావస్థ, దాని పేరు లీనవస్తు అన్నాడు. సత్వరతమ కణాల యొక్క గుణాల యొక్క సామ్యావస్థ ఏది ఉందో అది లీన వస్తువు. ఇక్కడ ఒక శబ్దం, మూల ప్రకృతి పేరు లీన వస్తువు. కాబట్టి ఆ లీన వస్తువు ఏతుందో దాన్ని అర్థం చేసుకుంటారు ఎవరు? యోగాభ్యాసం ద్వారా. ఇది యోగ శక్తి. కాబట్టి ఇందులో ఎటువంటి దోషం లేదు. దోష అదోష అదోష అంటే ఇప్పుడు ప్రత్యక్షం కనిపించే విషయం తెలుసుకుంటూ ఈ వర్తమానాన్ని పునాది చేసుకుని అతీతం అనాగతం, గతము భవిష్యత్తు, ఈ సూక్ష్మ విషయాలను ప్రత్యక్షంగా చూస్తాడు యోగి యోగ బలంతో. ఇది దివ్యశక్తి. ఈ రకంగా దివ్యశక్తి ఉత్పన్నమవుతుంది. అది కూడా ప్రత్యక్షమే అని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అందులో మనకు కొన్ని సిద్ధులు వస్తాయి. మనకు యోగ దర్శనంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. 3వ పాదంలో, విభూతి పాదంలో తతః ప్రాతిభ శ్రావణ వేదన ఆదర్శ ఆస్వాద అవార్త జాయంతే, ఇవన్నీ సిద్ధులు వస్తాయి. ఇక్కడ ప్రాతిభ అంటే ఇక్కడ మనకు ప్రతిభతో వచ్చేవి. శ్రావణ అంటే దివ్య శబ్దం ద్వారా, అంటే దివ్య శబ్దం వినే శక్తి వస్తుంది, దివ్య శక్తి వస్తుంది, వినికిడి శక్తి. వేదన అంటే స్పర్శ, దివ్య స్పర్శ. ఆదర్శ అంటే దివ్య రూపం. తర్వాత ఆస్వాద అంటే దివ్య రస రుచి అన్నమాట. వార్త అంటే దివ్య గంధానుభవం. ఈ రకంగా 7 రకాల సిద్ధులు వస్తాయి. ఈ సిద్ధులు ఇవన్నీ కూడా ఈ రకంగా వస్తాయి, ధ్యానం ద్వారా వస్తాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షమే అంటున్నారు కపిల మహర్షి. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఇవన్నీ తెలుస్తాయి. అలాగే అనుమానం, తర్వాత ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణం, శబ్ద ప్రమాణాలు, 3 రకాల ప్రమాణం ద్వారా అన్ని అర్థం చేసుకోవాలి. యోగాభ్యాసం చేస్తూ అబాహ్య ప్రత్యక్షం ద్వారా ప్రయత్నం చేయాలి. అది దోషం లేదు. ఈ విధంగా ప్రత్యక్ష ప్రమాణం గురించి స్పష్టం చేయడం జరిగింది కపిల మహర్షి సాంఖ్య దర్శనంలో. అయితే ఈ రకంగా ఈ అబాహ్య ప్రత్యక్షం అవుతుందో ఆంతరిక ప్రత్యక్షం, వీటి ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చు. కానీ కేవలం బాహ్య ప్రత్యక్షం ఇంద్రియాల ద్వారా భగవంతుడు ప్రత్యక్షం కాడు. ఈ కళ్ళతో కానీ, చెవులతో కానీ, ముక్కుతో కానీ, చర్మంతో కానీ, నాలుకతో కానీ, ఈ జ్ఞానేంద్రియాలతో కానీ, కర్మేంద్రియాలతో కానీ, ఈ మనస్సుతో కూడా, మనస్సు ద్వారా కూడా భగవంతుడు ప్రత్యక్షం కాడు. మనస్సు కూడా ఇంద్రియమే. దానికి ఇంద్రియాల ద్వారా భగవంతుడి యొక్క ప్రత్యక్షం ఉండదు, అది సిద్ధించదు. ఈ విషయాన్ని రేపు చెప్పుకుందాం. ఈశ్వర అసిద్ధేహే, ఈశ్వరుడు సిద్ధించడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ
సూత్రం చాలా వివాదాస్పదం. ఎందుకంటే ఈ సూత్రం దీని అర్థం చెప్పడం వికృతం చేసి కపిల మహర్షి నాస్తికుడు, భగవంతుని ఒప్పుకోడు, ఈశ్వరుని సిద్ధి ఒప్పుకోడు. కాబట్టి ఈ దర్శనం నాస్తిక దర్శనం అని చెప్పేసి దీనికి ఒక అపవాదం ఉంది. సాంఖ్య దర్శనానికి కపిల మహర్షి కూడా ఒక నింద ఉంది. కపిల మహర్షి నాస్తికుడు. ఈ సూత్రం గురించి రేపు చెప్పుకుందాం. ఈ విషయాన్ని స్పష్టంగా రేపు తెలుసుకుందాం. ఇక్కడ ఆపేద్దాం. ఒక విషయం స్పష్టమైంది మనకు. యోగుల యొక్క ఏదైతే ధ్యాన స్థితిలో కలిగే ఆ జ్ఞానం ఉంటుందో అది ప్రత్యక్షమే. అది ఆంతరిక సాధన ద్వారా, ఆంతరిక ప్రత్యక్షం. అబాహ్యం అంటారు, అతీంద్రియం అంటారు. భగవంతుడు ఈ రకంగా అంటే యోగులకు ధ్యాన స్థితిలో భగవంతుని యొక్క ప్రత్యక్షం అవుతుంది. ఈశ్వర సాక్షాత్కారం అబాహ్యము, ఆంతరిక సాధన, అది ఆంతరిక విషయం. ఇది అర్థం చేసుకోవాలి. కానీ అది కూడా ప్రత్యక్షమే నిజానికి. అది ఆంతరిక ప్రత్యక్షం అని అబాహ్యం అంటారు. ఇక బాహ్య కరణాలు ఇంద్రియాల ద్వారా తెలుసుకోవడం, ఇది బాహ్య, బయటి ప్రత్యక్షం. బయటి ప్రత్యక్షం వేరు, లోపలి ప్రత్యక్షం వేరు. ఈ విధంగా మనకు మన భాషలో బయటి ప్రత్యక్షం, లోపలి ప్రత్యక్షం రెండు ఉంటాయి అని ఒప్పుకోవాలి. అందరికి అనుభవమే. ఆకలి, ఈ దాహము, నొప్పులు, ఈ బాధలు, విషాదం లోపలన్నీ అనుభవిస్తుంటాం. అసంతృప్తి ఉంటుంది, నిరాశ ఉంటుంది. కానీ బయటకు చెప్పలేం, వ్యక్తం చేయడం కష్టం. మాటలు కూడా చెప్పలేం. ఎంత నొప్పి ఉందంటే ఎలా చెప్తాం? దాని కొలత ఏంటి? కొలమానం ఏం లేదు కదా. ఇంద్రియాల ద్వారా చెప్పలేము. అది ఆంతరిక విషయం. అలాగనే భగవంతుడి యొక్క ప్రత్యక్షం అనేది ఆంతరిక విషయము. నిజానికి ఆత్మ ద్వారా పరమిత పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది. ఇంద్రియాల ద్వారా కాదు, మనస్సు చిత్తం ద్వారా కూడా కాదు. ఈ సూక్ష్మ విషయం ఇక్కడ ఆపేద్దాం. ఓం శం. పరమిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులందరూ కూడా ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు. ఓం శం. శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. శాంతి పాఠం. ఓం శాంతిరంతరిక్షం శాంతిః, పృథివీ శాంతిరాప శాంతిరోషధయః శాంతిః, వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిః, బ్రహ్మ శాంతిః, సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః, సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. నమస్తే.